హాయ్ అందరికీ వెల్కమ్. ఇది సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. మేము తిరుపతి వెళ్ళే ముందు రోజు. శివయ్యకి ఆ రోజు అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా విష్ణు సహస్రనామాలు చదువుకున్నాను. అండ్ కొంచెం పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అభిషేకంలా చేసుకున్నాను. మా తిరుపతి ప్రయాణం ఎలా అంటే ప్రతిసారి అండి మాకు అంటే ఎప్పుడు టెన్షన్తోనే వెళ్తుంటాము. నేను ఎప్పుడు అనుకునేది, మా పిల్లలు కూడా అన్నారు ఫైనల్గా, ఏంటమ్మా ఎప్పుడు ఇలానే అంటే ఎవరికొకరు బాగుండదు ఎందుకమ్మా అనేసి అడుగుతారు. తప్పితే ఎలా ఉన్నా సరే మేము వెళ్ళడం అనేది ఖచ్చితం అనమాట. అంటే, అంటే ఎంత బాలేకపోయినా సరే ఆ టైంకి ఎలాగో ఒకలాగా అయ్యవారైతే మమ్మల్ని ఆయన దగ్గరికి రప్పించుకుంటారు. మేమైతే ఈసారి పిల్లల్ని తీసుకెళ్ళమని అసలు మా పిల్లలు మా ప్లాన్‌లోనే లేరనమాట. మేమే వెళ్తాము అనుకునే టైంకి మా నాన్నగారు ఫోన్ చేసి, "లేదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోండి" అని చెప్పారు. వెంటనే వాళ్ళ లగేజ్ సర్దేసి అస్సలు నిజంగా మాకైతే ఒక మిరాకిల్‌లా అనిపించిందండి. మా వారు కూడా అన్నారు, అంటే ఆయన ఎవరిని రప్పించుకోవాలో ఆయనకి తెలుసు. మనం డిసైడ్ అవ్వడం కాదు అనేసి. ఇదంతా మన ప్రయత్నం తప్పితే ఆయన ఏమనుకుంటే అదే జరుగుతదని. మా విషయంలో అయితే ప్రతిసారి ఇలానే ప్రూవ్ అవుతుంది. వెళ్ళాక దర్శనం అయితే నిజంగా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి. ఇంకా కొంచెం మరి ముందే బాగోలేకుండా వెళ్ళాం కదా అందరం. వచ్చాక కూడా కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయ్యింది. అందుకే నేను వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకు కూడా జరిగిందా ఎప్పుడైనా? షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. అంతేనండి వీడియో. నా వాయిస్ అయితే ఏం బాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.